అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సరికొత్త విషయం భారీ చర్చకు తెరతీస్తుంది. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వరకు వెళ్ళారా? అయితే అక్కడ అమిత్ షాతో ఈ ప్రస్తావన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీతో తమకు దోస్తీ తాత్కాలికమేనని, జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ లాంగ్ టర్మ్ అంటూ పవన్ కళ్యాణ్కి చెప్పి పంపించారా అంటే ఇప్పుడు ఈ విషయమే రాజకీయాల్లోనే కాదు సోషల్ మీడియా వేదికగా సూపర్ బ్లాస్టింగ్ న్యూస్ అయింది. ఎందువల్ల ఇదంతా జరిగింది, దీనిలో వాస్తవాలు ఎంత చూస్తే ఎవరైనా చెప్తే దీన్ని నమ్మకపోవచ్చు, కానీ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించినటువంటి వ్యక్తి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారే భారీ చర్చకు తెరదీశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎవరను నమ్ముతున్నారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు. వాస్తవంగా ఆయన చేసిన వ్యాఖ్యలను చూస్తే జనసేన పార్టీకి సంబంధించి నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ జనసేన పార్టీ నేతలు పవన్ కళ్యాణ్పై ఒత్తిడి తీసుకువస్తున్నారా, లేదంటే తమ మిత్రుడైనటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క స్నేహధర్మాన్ని గౌరవించి తమ పార్టీ నేతలుగా పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించారా? వాస్తవానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి విషయాల ప్రకారంగానే చూస్తే జనసేన కమిటీ యొక్క కోర్ కమిటీలో, జనసేన పార్టీకి సంబంధించినటువంటి కోర్ కమిటీల్లో ఈ విషయాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు పవన్ కళ్యాణ్ నేరుగా చెప్పకుండా నాదెండ్ల మనోహర్ గారిని ఈ విషయాలపై కోర్ కమిటీలో చెప్పమని ఆయన అడగటం, ఈ సందర్భంగా ఆయన తెలియజేసినటువంటి విషయాలు అంటే దీనికి ముందు నాదెండ్ల మనోహర్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసి తమ వాళ్ళ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేటువంటి ఒత్తిడి వస్తుంది, ఈ యొక్క ప్రస్తావనపై చర్య తీసుకోవాలంటూ అమిత్ షా దగ్గర ప్రస్తావిస్తే తెలుగుదేశం పార్టీ అంత నమ్మదగినటువంటి స్నేహితుడు కాదని, వాళ్ళని నమ్మలేమని, జగన్మోహన్ రెడ్డి ఒక లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నట్టుగా చెప్తూ ఈ విషయంలో మౌనంగా ఉండమని అమిత్ షా చెప్పి పంపించారన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్నే జనసేన కోర్ కమిటీలో నాదెండ్ల మనోహర్ ప్రధానమైనటువంటి నాయకుల మధ్య చర్చకు తెరదీసి జరిగిన విషయాన్నంతా చెప్పడం, ఆ కోర్ కమిటీలో ఉన్నటువంటి ఒక సభ్యుడే ప్రొఫెసర్ నాగేశ్వర గారి దగ్గర ఈ విషయాన్ని చర్చించినట్టుగా ఆయన అయితే చెప్పారు. వాస్తవానికి ఆయన విశ్లేషణ ఎలాగున్నా చూసినట్లయితే జనసేన పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నటువంటి వాదన ఈ 2024 ఎలక్షన్స్లో ఏ జనసేన పార్టీ నాయకుడు కూడా చేయలేదు. ప్రధానంగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయలేదు, ఆయన శత్రువుగా చూడలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 2 ఏళ్ల బట్టి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై పెత్తనం చెలాయిస్తున్నారంటూ తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ జనసేన పార్టీలో అంతర్గతంగా చర్చ నడుస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి విధానాలను, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూ మాత్రమే చర్చ జరుగుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఏ జనసేన పార్టీ నాయకుడు చెప్పలేదు, ఆయన అరెస్ట్ చేయాలని ఎవరూ కోరుకోలేదు. అయితే ఈ మల్లగొల్లాలపై పవన్ కళ్యాణ్ కూడా సర్ది చెప్పలేక ఎప్పటికప్పుడు తన కార్యకర్తల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీరన్నిటికీ సర్దుకుపోవాలి, కూటమి ధర్మాన్ని పాటించాలంటూ ఆయన చెప్పినటువంటి విషయాలను గౌరవించి జనసేన పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా మౌనంగా ముందుకు వెళుతున్నారు. అయితే గతంలో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాని పవిత్రతను పాడు చేశారు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు లడ్డూలో కల్తీ జరిగిందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ సందర్భంగా జరిగినటువంటి దుమారం కావచ్చు, ఇలాంటి వ్యాఖ్యలు ఏం చేసినా సరే జగన్మోహన్ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ చాలా వ్యాఖ్యలు చేసేవాడు. అంటే 2019లో కాకుండా 2014లో అధికారం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏదైనా రాష్ట్రంలో ఒక సంఘటన జరిగితే, తప్పు జరిగితే అధికార పార్టీ ఏం చేస్తుందని అడిగేవారు కాదు, ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నించేంతగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన పందాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆయన చెప్పినట్టు విశ్లేషణ కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఏ రకమైనటువంటి కామెంట్స్ కూడా చేయట్లేదు. మన పార్టీ కార్యక్రమంలో కూడా, పార్టీ మీటింగ్లో కూడా వైసీపీ పార్టీ కోసం విమర్శిస్తూ చేసినవి ఏమీ లేవు. అంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలన్నట్టుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినట్టే కనబడింది తప్ప
జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకించి విమర్శిస్తూ వైసీపీ పార్టీని ఎక్కువగా విమర్శించినట్టయితే లేదు. గత కొంతకాలంగా ఈ లడ్డూ విమర్శలన్నీ కూడా పక్కన పెట్టేశారు. ఈ మధ్యకాలంలో ఆయన అందుకున్న రాగం, నేను జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని నేను అనలేదు, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వ్యవస్థలో జరిగినటువంటి లోపాలను మాత్రమే నేను ప్రశ్నించాను అన్నట్టుగా మాట్లాడి, ఇవన్నీ కూడా చూస్తుంటే తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీ నమ్మట్లేదా? మరోపక్క చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ నేతలు కానీ, ప్రముఖంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మోడీ ఏ నిర్ణయం తీసుకున్న వెంటనే దానికి ప్రశంసలు కురిపించడం, దాన్ని మద్దతు ఇస్తున్నట్టుగా స్టేట్లో పలు కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా మొన్న రీసెంట్గా డీలిమిటేషన్ బిల్లుకు మహిళా బిల్లుకు లింక్ పెట్టి దాని ప్రపోజల్ని పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదానికి పెట్టినప్పుడు ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తే ఆ బిల్లు వీగిపోయింది. ఆ సందర్భంలో కూడా అదేదో గొప్ప పనట్టు మహిళా బిల్లుని అడ్డు పెట్టుకుని చేసి డీలిమిటేషన్ వ్యతిరేకించిన ప్రతిపక్షాలను వదిలేసి కావాలనే మహిళా బిల్లుకి అడ్డుపడ్డారు వీళ్ళందరూ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన నిరసనలు చేశాడు. అంటే ఏదో రకంగా బీజేపీ పార్టీ యొక్క మన్ననలు పొందాలి, మోడీ యొక్క ప్రశంసలు అందుకోవాలన్నట్టుగా తాపత్రయపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత. ఇదంతా ఎందుకు అంటే 2019కి ముందు మోడీపై చాలా ప్రశ్నాస్త్రాలు, చాలా విమర్శలు గుప్పించినటువంటి చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్లో చేసినవి ఏమీ కూడా బీజేపీ పార్టీ మర్చిపోలేదు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడు. మోడీ కంటే తాను సీనియర్ లీడర్ని అన్నట్టు, రాజకీయంగా తానే పెద్ద లీడర్ని అన్నట్టు ఆయన చేసుకునే వ్యాఖ్యలు కావచ్చు. అలాగే ఆ క్రమంలోనే తిరుపతిలో అమిత్ షా పర్యటించినప్పుడు జరిగినటువంటి రాళ్ల దాడి కావచ్చు, ఇవేవి కూడా రాజకీయంగా మరి బీజేపీ పార్టీ మర్చిపోలేదా చంద్రబాబు నాయుడు చేసిన పనులు అంటే? ఇప్పుడు అవేమి వాళ్ళు మర్చిపోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం తాతాలాడుతున్నారు. దాన్ని వాళ్ళని ప్రసన్నం చేసుకునేందుకు చేసేటువంటి ప్రయత్నాలే ఇవన్నీనా అనిపిస్తుంది. ఎందుకంటే మరో పక్క ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని కలుసుకున్న తర్వాత పొత్తు ధర్మాన్ని ప్రకటించారు. మేము ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తాం కూటమిగా అన్నట్టుగా. అదే సమయంలో బీజేపీని ఒప్పించింది కూడా పవన్ కళ్యాణే ఒప్పించి కూటమిగా ఏర్పడ్డారు అన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే వాస్తవం ఎలా ఉన్నా ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డిని విమర్శించే పని పెట్టుకోకుండా బీజేపీ పార్టీ విశ్వసించినటువంటి దోస్త్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ని తమ వైపు తిప్పుకునే విధంగా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఒక విధంగా రాజకీయంగా ఇది వేరే కుట్ర కూడా కావచ్చు. అంటే బీజేపీ స్టాండ్తో జగన్ కలిసి ఉన్నాడని తెలిస్తే జగన్కి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకులు ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. వాళ్ళని కన్ఫ్యూజన్లోకి నెట్టివేసినటువంటి రాజకీయ చర్చ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డికి బదిలైంది. స్వతహాగా జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చరిష్మాని బట్టి, ఫ్యాన్ బేస్ని బట్టి కూడా ఒక పటిష్టమైనటువంటి ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరిలోనే కూడా వారికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఒక బలమైనటువంటి మహిళా ఓట్ బ్యాంకును, దిగువ మధ్యతరగతి స్థాయి ఓట్ బ్యాంకును జగన్మోహన్ రెడ్డి అయితే సంపాదించుకున్నారు. అయితే ఎందుకు ఓడిపోయారంటే దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కర్ణుడి చావుకి 1,00,000 శాపాలు అన్నట్టు ఏం జరిగిందో ఏం మాయ జరిగిందో మొత్తానికి పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ అయితే అధికారంకి వచ్చింది. అంటే నెక్స్ట్ కూడా ఇదే పొత్తును కొనసాగించాలి. తమ మిత్రుడిగా ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన నేత తమను విడిచి వెళ్ళిపోతాడన్నటువంటి భయంలో తెలుగుదేశం పార్టీ పడ్డాదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, అవన్నీ తెలుసు, నాకు తెలుసు, అవన్నీ కూడా నేను సర్దుబాటు చేస్తానని చెప్తూనే ఉంటున్నారు. అలాగే పొత్తు ధర్మాన్ని పాటించి నేను ఏదన్నా ఎదటి వాళ్ళకి ఇవ్వాలనుకుంటే నా గుండె కవాటాలు తెరిచి వారిని ఆహ్వానిస్తాను, అంతే తిరిగి ఆశిస్తాను అన్నట్టుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఏది ఏమైనా సరే ఆయన యొక్క చేసే వ్యాఖ్యలు నర్మగర్భంగానే ఉన్నాయి. మరి భవిష్యత్తు రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళతారా, లేకపోతే బీజేపీ పార్టీతో కలిసి స్వతహాగా ఈ రెండు పార్టీలు కలిపి ఎలక్షన్లో ముందుకు వెళ్తారా అన్నది కూడా అర్థం కావట్లేదు. ఒక విధంగా చూస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అలాగే బీజేపీ విషయంలో డైలామాలో పడిందా అన్నటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. వాస్తవాలు ఏ విధంగా ఉన్నప్పటికీ ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసినటువంటి విశ్లేషణ, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి రాజకీయాల్లో అయితే సూపర్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఇదే నడుస్తుంది. ఏం జరుగుతుందో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి యొక్క ఓట్ బ్యాంక్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా, లేదంటే తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లోకి నెట్టే విధంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఏదైనా ప్రణాళిక సిద్ధం చేస్తుందా, ఏం జరగబోతుంది రాజకీయాల్లో, ఈ చర్చ ఎటు నుంచి ఎటుకు దారితీస్తుంది అన్నది వేచి చూడాలి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.